అదే అండి బేసికలీ ఒకసారి ప్రశాంత్ వాళ్ళతో మాట్లాడి ప్రివ్యూ చూస్తాడు ఇస్ వాట్ ద డిస్కషన్ ఇస్. చూసిన తర్వాత నెసెసరీ చేంజెస్ బట్టి విల్ మూవ్ హెడ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము ఎందుకు ఇలా మాట్లాడుతున్నాం అంటే ద ఫ్రెష్ థాట్ ఉంటుంది కదా, ద ఫ్రెష్ థాట్, ఆ ఫ్రెష్ థాట్కి వాల్యూ లేకుండా పోతుంది, అండ్ ఒరిజినాలిటీకి వాల్యూ లేకుండా పోతుంది, అండ్ ఫ్రెష్నెస్కి వాల్యూ లేకుండా పోతుంది. సో అందుకని వీ వాంటెడ్ టు సే దిస్ అవుట్, లేదా వాయిస్ అవుట్ చేయం కదా. ఇంకోటి ఏంటంటే అంటే ఇలాంటి అంటే నేను సినిమా తీసేస్తా ఎవడో స్టోరీ కాపీ కొట్టి. ఇప్పుడు ఏంటంటే రెండు రెండు ఆర్గనైజేషన్స్ రెండు సినిమాలు ప్యారల్ తీసినాయి కాబట్టి ఇంత డిస్కషన్ అవుతుంది. ఒకవేళ అప్పటికి ప్రశాంత్ మొదలుపెట్టిపోయి ఉంటే ఈ లీగల్ ఫైట్ ఉండేది కాదు, హ్యాపీ చేసుకునేవాళ్ళు. సో అది మనం ఆపాలి కదా. సో దట్ ఈస్ వై. అండ్ ఒరిజినాలిటీకి ఉన్న వాల్యూ ఎప్పుడు అది డిఫైన్ చేయలేమండి, నాట్ ఇంటాంజిబుల్. అంటే ఇంత అని మెజర్ చేయలేము. ఎగ్జాంపుల్సే మనకు ఒక సినిమా వచ్చింది కోర్ట్ అని, ఫ్రెష్ జానర్, ఒక 5-6 ఏళ్ళ నుంచి రాలేని జానర్, బాగుంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటిది టైప్ ఆఫ్ సిరీస్ మేము చేస్తుంది తెలుగులో లాస్ట్ ఒక 5-6 ఏళ్ళ నుంచి రాలేదు. ఇప్పుడు ఆడియన్స్ ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. రేపు పొద్దున అది వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఎరా బాబు వాళ్ళు కాపీ కొట్టారా అంటే అరే కొట్టలేదురా గురువు అని చెప్పుకోవాల్సి వస్తుంది నేను. సో అది ఎందుకు నాకు, ఎందుకంటే ఫ్రెష్ థాట్కి వాల్యూ ఇచ్చి, ఒక ఫ్రెష్ థాట్ ప్రాసెస్ కానీ లైక్ ఫ్రెష్నెస్కి వాల్యూ ఇచ్చి, ఒరిజినాలిటీకి వాల్యూ ఇచ్చి నేను 7 కోట్లు పెట్టి మేము సిరీస్ తీసినప్పుడు దానికి ఒక వాల్యూ ఉండాలి కదా. అండ్ దట్ వాల్యూ ఇస్ ఇంటాంజిబుల్. ద ఒరిజినాలిటీకి ఉండే వాల్యూ ఎప్పుడు ఇంటాంజిబులే, ఎవరు ఆ వాల్యూని మెజర్ చేయలేరు. అండ్ ఇఫ్ దట్ ఈస్ టేకెన్ బై సమ్ XX persons and XX people, if the originality value is 0, I can't take it, we can't take it, anybody can't take it. బట్ ఇప్పుడు మీరు చూపించిన గ్లిమ్స్కి అండ్ వాళ్ళు చూపించిన ట్రైలర్కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. మీరేమో 8 o'clock దాటిన తర్వాత చనిపోతారు అని చెప్పారు. అందులో విరాటపాలెంలో మాత్రం అమ్మాయిలు పెళ్ళైన తర్వాత చనిపోతారు, పెళ్లి కూతుర్లు చనిపోతారు అని చెప్పారు. బట్ ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు నేను మీరు తెలియకుండా రెండు చూసారనుకోండి ఎగ్జాంపుల్స్, 8 o'clock 6 o'clock లేకుండా చూస్తే మీకు ఏమర్థం అవుద్దంటే అక్కడ అమ్మాయిలు చనిపోతున్నారు, ఇక్కడ అమ్మాయిలు చనిపోతున్నారు అంటారు మీరు. సేమ్ కదరా అంటారు మీరు. అదే కదా పాయింట్, అదే ఆ ఒరిజినాలిటీ ఉండట్లేదు, ఆ ఫ్రెష్నెస్ పోతుంది. ఇప్పుడు చూపించిన గ్లిమ్స్లో అమ్మాయిలని మెన్షన్ చేయలేదు కదా. ఎవరైనా సరే అడుగుగుట్ట వైపు వెళ్ళిన వాళ్ళు తర్వాత చేసామండి, చెప్పారు. ఆడవాళ్ళని చేసామండి. కృష్ణ మేడం హాయ్, ఒక స్మాల్ థింగ్ అండి. బాహుబలి సినిమా చూసే ఉంటారు. ఒక గొప్ప సినిమా. అందులో పాత్రల్ని, ప్రపంచాన్ని, వాళ్ళ క్యారెక్టర్ ట్రైట్స్ని ప్రతిదాన్ని తీసుకొని అన్న తమ్ముళ్ళ గొడవ కాకుండా అమ్మ కొడుకుల గొడవగానే మారుస్తాను. అంత మాత్రాన్ని వేరే కథ అయిపోదండి. చుట్టూ మొత్తాన్ని తీసుకొని లోపల ఒక చిన్న మెలిక చేసి తీసుకున్నంత మాత్రాన దొంగతనమే అయిపోతుందండి. దొంగతనానికి రకరకాల పదాలు పెట్టచ్చు మనం. ఇన్స్పిరేషన్ అంటారు కొంతమంది, ఇన్ఫ్లుయెన్సింగ్ అంటారు. బట్ దిస్ ఇస్ అ థెఫ్ట్. ఎందుకంటే ఒక సాధారణ వాళ్ళు, ఇప్పుడు మీకు ఈటీవీ విన్ గురించి తెలుసు, వచ్చే సంవత్సరానికి 25 మంది కొత్త దర్శకులను లాంచ్ చేయబోతున్న ఒక గొప్ప సంస్థ. ఎవరి సంస్థ వాళ్ళ గొప్పదే అండి. కానీ ఒక నార్మల్ ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వెళ్ళి కథ చెప్తేనే దొంగతనం చేస్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. అలాంటిది ఒక ఈటీవీ ఆర్గనైజేషన్ లెగసీ తెలిసి కూడా అంత ధైర్యంగా అలా చేశారంటే అందులో ఉన్న పొగరును మీరు చూడాలి, అందులో ఉన్న దుర్మార్గాన్ని మీరు చూడాలి. అంటే ఏమవుతుంది, మాకు ఏం చేస్తారు అనే ఒక యాటిట్యూడ్ ఉంది కదా. ఇది కనకమహాలక్ష్మికి మాత్రమే సంబంధించింది కాదండి. మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాం, మాకు ఆ రిసోర్సెస్ ఉన్నాయి, ఆ మాట ఉంది. రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఫ్యూచర్లో, ఎంతమంది పాపం అలాగే అందరికీ తెలియదు కదా. అక్రమాలతో ఒక అద్దాల మేడ చేసి అక్కడ ఉన్నారు వాళ్ళని తెలియదు కదా. అందరు వెళ్ళిపోతారు, అవి కథలు బాగున్నాయి మనం చెప్దామని చెప్పి చేస్తారు కథలు. అందులో మీరు ఉంటారని గ్యారంటీ ఉండదు. ఎంతమంది ఇవాళ చాలామంది అడుగుతూ ఉంటారు ఈటీవీలో, పెద్ద ప్రాజెక్టులు ఎప్పుడు చేస్తారండి. మేము పెట్టే ఒక బడ్జెట్కి 4 ఇంతలు. తను చెప్పిన ఫిగర్ ఏదైతే ఉందో అది ఇంకా ఫైనల్ కాపీ ఫిగర్ కాదు, ఇంకా గ్రాఫిక్స్ ఉన్నాయి దీంట్లో. ఈరోజు నిలబడిన ఈ వేదిక గురించి 18 months నుంచి మేము అందరం కన్న కళ ఇది. ఒక్కసారి చూపిద్దాం, తెలుగు రీజనల్ ఓటీటీలో కూడా ఒక పాన్ ఇండియా నేషనల్ లెవెల్లో విజువల్స్ ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మనం చూపిద్దాం, చాలా గర్వంగా చూపిద్దాం అనుకున్నా. మేము పొద్దున ఇమీడియట్గా ఉన్న ఫుటేజ్ని తీసుకొని దాన్నే చూపించాల్సిన దౌర్భాగ్య స్థితి ఎవరు కల్పించారు? కేవలం ఒకటే అండి, రకరకాల లొసుగులతో పారిపోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఇవాళ మేము వచ్చి మాట్లాడడానికి కారణం ఏంటంటే, రేపు పొద్దున మాకే జరిగిందంటే మీకు జరగచ్చు. మాకే జరిగిందంటే మాదేం చిన్న సంస్థ కాదండి, ఒక లెగసీ ఉన్న సంస్థ,
ఒక మీడియాలో ఒక లెగసీ ఉన్న సంస్థ, ఒక మాట ఉన్న సంస్థ, దానికే జరిగిందంటే రేపు ఎంతమందికి జరుగుతూ ఉంటుంది. ఇది చిన్న చూపు ఉందండి. తెలుగు ఓటీటీల మీద నేషనల్ ఈ లెవెల్లో ఉన్న ఈ ఓటీటీస్ అన్నీ కూడా దుర్మార్గంగా చేయటం కానీ కావచ్చండి. ఇది తెలుగు ఓటీటీ అని మాత్రమే కాదండి, బేసిక్గానే చిన్న చూపు అనుకుంటాను. పక్క ఓటీటీలో ఏం చేస్తారు, మేము అదే మహా అయితే వీళ్ళు హైదరాబాద్ దాటి రాలేరు కదా అనుకుంటున్నారేమో. సార్ మా కథలు ఇక్కడి వరకు దాటి వెళ్ళిపోతున్నాయి సార్. మీకు నిజంగా ఉంటే మీరు సొంత కథ తీసుకోండి. ఇవాళ చిన్న ప్రాసెస్ కరెక్షన్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేమందరం ఉన్నాం, మేమందరం పనిచేస్తాం, మా దగ్గర ఒక కథ తీసుకుని ఒకరు వచ్చారు, ఈమెయిల్ ద్వారానే తీసుకుంటాం. మొత్తం ప్రాసెస్ ఫాలో అయిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల మేము చేయలేకపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి మేమేం పే చేయనప్పుడు దే ఆర్ నాట్ లయబుల్ అని అట్ ఎనీ కాస్ట్. వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళ కష్టం వాళ్ళది, వాళ్ళ కుటుంబం వాళ్ళ కష్టం, వాళ్ళ కథ వాళ్ళందరిది. సో వాళ్ళందరూ వెళ్ళి బయట ప్రయత్నం చేసుకొని అక్కడ ప్రాజెక్ట్ గ్రీన్లిట్ అయినప్పుడు మాకు చెప్పుంటారు ఆ డైరెక్టర్, మేము ఓకే సారీ మేము చేయలేకపోయాం, మీరు ఆల్ ద బెస్ట్ అని చెప్తాను. ఆ ప్రాజెక్ట్కి 1 సంవత్సరం పట్టచ్చు. ఈలోగా మేము చేసిన ఖర్చులో 10% 20% ఖర్చులోనో మొత్తం చేసేసుకొని ముందు మేము వచ్చాం కదా, ఇదేంటది నాకు అర్థం కావట్లేదు. అంటే దొంగతనం చేస్తాం, ముందు మేము వస్తే దొరలు అయిపోతామా? ఇదేంటి ఇది? అంటే రేపు పొద్దున ఎంతమందైనా తీసుకోవచ్చు కదా, ఎన్నైనా చేసుకోవచ్చు కదా. ఎవరిని దుర్భాషలు ఆడాలని మాట్లాడట్లేదండి. కోపం ఉంటుంది కదండి, లోపల బాధ ఉంటుంది కదండి. రేపు పొద్దున సాయికృష్ణ చెప్పినట్టు ఈ ట్రైలర్ రాగానే అరే ఇది అక్కడి నుంచి కాపీ కొట్టారా, అరే ఇక్కడి నుంచి కాపీ కొట్టారా అంటారు. వాళ్ళకేం తెలుసు ప్రశాంత్ అనే వ్యక్తి 2 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడ్డాడు? వాళ్ళకేం తెలుసు ఈటీవీ మొత్తం టీం ఎంత కష్టపడిందో, ఇన్ని వసతులు క్రియేట్ చేసుకోవడానికి ఎంత కష్టపడ్డామో అందరికీ తెలుసు కదా. ఇవాళ సరదాగా వచ్చేస్తారు. మళ్ళీ చెప్తున్నానండి, అక్కడ పని చేసే వాళ్ళు కూడా ఒకప్పుడు రచయితలే. అన్నీ తిరిగి వస్తాయి సార్. టైం ఫ్యాక్టర్ అంతే. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, అంటే మీరు ఫస్ట్ నుంచి ట్రావెల్ అయ్యారు కదండి ఆర్గనైజేషన్స్తో వాటితో. సాయి గారు చెప్పండి సార్. ఇక్కడ సార్ చెప్పండి సార్. మనం 5-6 ఇయర్స్ స్పాన్లో చూసుకుంటే 2 సూపర్ హిట్ సినిమాలకు కూడా ఇదే ఇష్యూ అయిందంటే రిలీజ్ అయిన రైట్ తర్వాత రైట్ 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 ఆ విషయాల్లో కూడా వాళ్ళు సక్సెస్ అవ్వలేకపోయారు. అవును సార్. రేపు పొద్దున ఏమన్నా అయితే ఇండస్ట్రీ దృష్టికి, ఐ మీన్ ఫిలిం జామ్ దృష్టికి కానీ ఏమన్నా తీసుకెళ్లే ఆలోచన ఉందా? కోర్టులో ఏదొస్తే అది ఫాలో అవుదాం అనుకుంటున్నాను. లేదు సార్, మల్టిపుల్ వేస్ ఫాలో అవుదామని, ఎక్కడ మాకు జస్టిస్ అనిపిస్తుందో అక్కడ చేద్దామని. అది వాళ్ళ బిహేవియర్ బట్టి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక ఇద్దరు తాలూకా ఈగో ఎంతవరకు తీసుకొచ్చింది అన్నది ఈ థింగ్ అనేది. అంటే చెప్పినా వినరు, సంప్రదిద్దామన్నా రారు, లేకపోతే మేము కాంప్రమైజ్ చేద్దామన్నా ఊరుకోరు. సో దిస్ ఈజ్ నాట్ హెల్దీ. అంటే సి ఎవ్రీ డే ఎనీ డే మనం చూస్తున్నప్పుడు మోర్ ఆఫ్ ద టైమ్ ఫిలిం ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుందంటే మోర్ ఆఫ్ నీది మాట నాది మాట, లేకపోతే మన ఇద్దరి మాట, దిస్ టైప్స్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళు అసలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు అండ్ చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. మరి నితిన్ అన్నట్టు చిన్న చూపే మరి నాకు తెలియదు. బట్ అంటే 22లో కాంప్రమైజ్ అలా అనట్లేదు. బేసికలీ మీడియా సంప్రదింపులు అంతే. ఎగ్జాక్ట్లీ అసలు నిజంగా మీ స్టోరీ మా స్టోరీ ఒకటా కాదా, అవునా కాదా తెలుసుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. ఇట్స్ నాట్ దట్ డైరెక్ట్గా పోయి కోర్టుకి అప్పీల్ అవుదాం, లేకపోతే ఛాంబర్లో పెడదాం, ఇలాంటి ఏం కాదు కదా. అడుగుదాం అనుకున్నాం, రెస్పాండ్ అవ్వలేదు. వేరే వాళ్ళు సంప్రదిద్దాం అనుకున్నాం, రెస్పాండ్ అవ్వలేదు. సో అట్లా 22 ఎంత పర్సెంట్ అయిందండి? మంది ఎంత పర్సెంట్ అయింది? అయిపోయిందండి, షూట్ మొత్తం అయిపోయింది. షూట్ మొత్తం సీజన్ 1 సీజన్ 2 షూట్ మొత్తం అయిపోయింది. అండ్ ఇట్ వాజ్ August 12th ఈజ్ వాట్ వీ థాట్ ఆఫ్ లాంచింగ్ ఇట్. 22లోనే రిజిస్టర్ చేశారు కదా, ఎందుకు లేట్ అయిందని? అదే అతను నేను ప్రయత్నించాను. నేను ప్రయత్నించే ఎవరో ఓకే చేయాలి కదా. నేను చెప్పిన తర్వాత మీకు నచ్చాలి ఎవరికో నచ్చాలి. సార్ ఇందాక ఇద్దరు ఇగో అంటున్నారు కదా, ఆ ఇద్దరు ఎవరో వాళ్ళ పేరు చెప్తే భవిష్యత్తులో మిగతా వాళ్ళు కొత్త వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు కూడా రాకుండా కొద్దిగా నేనేదో మాట వరుసకి ఇద్దరు అన్నా, ముగ్గురు కూడా ఉండొచ్చు. అదే ముగ్గురు వాళ్ళ పేరు కొద్దిగా చెప్తే మిగతా వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు కొద్దిగా అదే చెప్తున్నా అండి. ఇప్పుడు మేము ఉన్నామండి, మాకు రిప్రజెంటేషన్ తెలుసు, అంటే ఈటీ నుంచి ఎవరు రిప్రజెంట్ చేయాలి అని. అటుపక్క నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తారో నాకు తెలియదు వాళ్ళ పేరు. అందుకే ఇద్దరు ముగ్గురు ఈగో, అంటే ఇద్దరు ఊరికి మాట వరుస కన్నానండి. నితిన్ గారు, అంటే మనం ఎంత మాట్లాడుకున్నా లేకపోతే మీడియాలో ఎంత మాట్లాడినా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రిలీజ్ ఆపకపోతే ఇదంతా యూజ్లెస్. ఎందుకంటే కంటెంట్ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ల కంటే కంటెంట్ ఎక్కువ ఫాస్ట్గా ఫార్వర్డ్ అవుతుంది. సో ఏంటి లీగల్ ప్రాసెస్లో ఏంటి ఇంజంక్షన్ ఆర్డర్ కానీ ఏదైనా తెచ్చుకోగలిగారా? అసలు ఏ స్టేజ్లో ఉంది లీగల్ ప్రొసీడింగ్స్ అని? లీగల్ ప్రొసీడింగ్స్ సాయికృష్ణ విల్ బి ద రైట్ పర్సన్ టు ఆన్సర్ అండి. బిఫోర్ ఆన్సరింగ్ మీకు తను అన్నట్టు ఇద్దరు వ్యక్తులు ఈగో ఇటు మాట్లాడారు కదా, ఆ ఇద్దరు వ్యక్తులు వాళ్ళ సొంత ప్రొడక్షన్ బ్యానర్ అయితే ఈరోజే వాళ్ళ పేర్లు చెప్పేసేవాళ్ళం అండి. వాళ్ళది ఒక పెద్ద సంస్థే,
మరి ఆ సంస్థ గుమ్మిగూడి మొత్తం చేశారా వాళ్ళిద్దరే చేశారా అనేది ఇంకా తెలియాలి కదా. అండ్ బై ద వే ఇంకొక విషయం అండి, మీ అందరికీ తెలిసిందే, నా కాంట్రవర్సీస్కి కిలోమీటర్ దూరంలో నిలబడే సంస్థ మేము. ఎప్పుడే కానీ మా కథలతో పరిచయం అవుతాం తప్ప మిగతా ఎలాంటి కథలు మేము ఆఫ్ స్క్రీన్ చేసే బ్యాచ్ కాదు. ట్రైలర్ వచ్చిన రోజు దర్శకుడు ఫోన్ చేసి మాట్లాడారు, మీరు చూపించండి, ఇది తప్పు కదా, నాకు ఏదో అనిపిస్తుంది, ఒకసారి చూపించండి, మరీ ఇంత సిమిలారిటీస్ ఉండకూడదు కదా, ఎందుకు ఇదేదో అవుట్ ఆఫ్ నోవేర్ కాదు, అక్కడ పంపించిన ఒక కాంటెంట్ మీరు చూపించండి అంటే, మేము చూపించేస్తాం, మేము ఏదో చుట్టేసుకున్నాం, మీరు అంత వరి కాకండి, కానీ మేము చూపించేస్తాం, మీకు చూపిస్తాం ఖచ్చితంగా అని చెప్పి తర్వాత ఫోన్లు ఎత్తలేదు. అర్థం ఏంటండి? చూపిస్తాను ఎందుకు చెప్పారు, తర్వాత ఎందుకు ఫోన్లు ఎత్తలేదు? ఇంకా చాలా విషయాలు తెలిసాయండి. అదే లీగల్లీ బౌండ్ అయిపోయిన తర్వాత మాట్లాడితే బెటర్ అని. ఇప్పుడు అక్కడ మళ్ళీ మేము మాట్లాడిన తర్వాత అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులతో మాట్లాడితే క్రూషియల్ చేంజెస్ ఇప్పుడు ఏవైతే సిమిలారిటీస్ అనుకుంటున్నామో అవన్నీ ప్రపోజ్ చేసింది వాళ్ళే అన్నారు. మరి దాని అర్థం ఏంటండి? అదే సార్, మీరు అన్నట్టు కరెక్టే. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఏంటంటే, ఇది ఈ ప్రాజెక్ట్కి మాత్రమే సంబంధించింది కాదు సార్, ఇది బేసిక్గా మైండ్ సెట్. ఇఫ్ ఇట్ కుడ్ హ్యాపెన్ టు అస్ టుడే, ఇట్ కెన్ హ్యాపెన్ టు యూ టుమారో, అండ్ దట్ విల్ కంటిన్యూ టు హ్యాపెన్. ఎందుకంటే చిన్న చూపు అన్నారు సార్, నాకు తెలిసి చిన్న చూపు కూడా కాదు సార్, చాలా దూరపు చూపు అనుకుంటున్నా. వీళ్ళు చాలా దూరంగా ఉన్నారు, దగ్గర ఎక్కడికి వస్తారులే అనుకుంటున్నారేమో అంతే. అండ్ రిగార్డింగ్ లీగాలిటీస్, సాయి విల్ బి ద రైట్ పర్సన్ టు టాక్. గారు, కోర్టులో కేసు నడుస్తుందండి, రేపు పొద్దున ఒక హియరింగ్ ఉంది, ఆ తర్వాత మీకు అప్డేట్ నేను అఫీషియల్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామండి. లేదండి, తెలియదండి నాకు ఇప్పుడు. సాయిబాబు గారు చెప్పాలి మరి ఇది. మళ్ళీ ఇది చూసి మళ్ళీ కోర్టు కేసు ఉంది, వీళ్ళు మాట్లాడుతున్నారు ఇట్లా, మళ్ళీ దీన్ని ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అంటారు, మరి దాన్ని ఏ టెక్నాలజీ వాడతారో తెలియదు నాకు. అవి ఆల్రెడీ ఇచ్చేసాము వంశీ గారు, ఇచ్చేసాము అవన్నీ. కోర్టుకి ఇచ్చాము, ఆ పార్టీకి ఇచ్చాము, దాని రైటర్కి ఇచ్చాము, డైరెక్టర్కి ఇచ్చాము, ప్రొడ్యూసర్కి కూడా ఇచ్చాము. వాట్ ఎవర్ వీ హ్యావ్ ఎంటైర్ థింగ్స్ వీ గేవ్, సో దే హ్యాస్ టు గెట్ బ్యాక్ అంతే.